అర్థమవుతున్నాయి ఇంకా కూడా లోకులకు. అత్తువేసిన కాదుద్దాలను తడువుని ముడిచేవురా, తాను తెలిపిన మాట ఎవరు మదిలో నాకు అనలేరు. ఇవన్నీ రత్తులో లేచిన కాగ్యాన్ని నమ్ముతున్నారు కదా. ఇవి ఉన్నాయి, మనోసృతిలో ఉన్నాయి. ఏమున్నాయన్నా, చచ్చిపోయినప్పుడు ఆ జాగ మీద మేక కొయ్యాల. ఇటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి, ఇటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. అందుకనే అంట కదా, ఏ గ్రంథాన్ని నమ్మద్దు, దాని మీద మనం పరీక్ష చేయాలా, పరీక్ష చేసి నమ్మాలా. ఇవన్నీ ఉన్నాయి. మనోసృతిలో సత్యమైన జాగలో మేకను కొయ్యాలా. మరి ఎంత మట్టుగా మాటని నమ్ముదాం దాన్ని, అదే పట్టుకొని పోతుండే. ఇవన్నీ మన రూఢీలు అయినాయి కదా. చచ్చిపోతే మన తల్లి పిల్ల మేక కావాలా. రూఢి పడిపోయింది, కావాలా. పోయకుంటే ఏమవుతుంది, నీ పోలని కొట్టుకోమని. కొత్తగా అది పోయాడు, నీ కొడుకు దాని కొడుకు కాదా మరి. నాకు నీ పానం ఎట్లా, దాని పానం కాదట్లా. అదే తెలుస్తలేదు లోకులకు పోయి. ఇంకా అజ్ఞానంలో ఉన్నారు. ఇంకా కూడా నేనంటే ఎప్పటిదాకా జ్ఞానం కనుకోవో ఈ అప్పటిదాకా నీ కళ్యాణం అయ్యేది కాదు. అత్తు వేసిన కాగుదాలను తరిగి తెలుపుతున్నామో ఈ మాట ఎవరు మదిలో నాకని. అందుకు అత్తు వేసిన కాగ్దాలు అంటే శాస్త్రాలు, పురాణాలు, వేదాలు ఇవన్నీ అత్తు వేసిన పుస్తకాలు కదా. అందుకు ఎవరి మాట నమ్మకు, నీ సొంత విచారం చేయు, విచారం చేసి నమ్ము. మనం విచారం చేస్తలేవు. గాంధారికి 101 కొడుకులు పుట్టిందట. గాంధారికి కౌరవులు ఒక్క 6 ఏళ్ళ 101 కొడుకుని అంటదా? విచారం చేసిన వాళ్ళన్నా ఇక రాసిన చూడవు. రాత్రి ఏమైంది, రాత్రి ఏమైంది, నీ దగ్గర బుద్ధి కాదు కదా. అందుకు ఇటువంటి శాస్త్రాలలో అనేకమైన మాటలు. గోరఖనాథు పెండలకి వెళ్ళి పుట్టిండట, మత్తిత నాడు జిమ్మ కడుపున పుట్టిండట, కనీపు నాడు ఏనుగు కడుపులకి వెళ్ళి ఏనుగు తోలకి వెళ్ళి పుట్టిండట, నాసికేతుని ముక్కులకి వెళ్ళి పుట్టిండట, కర్ణుడు తోలకెళ్ళి పుట్టిండట, మా దాత ఆది లేక పుట్టిండట. ఇవన్నీ ఏం కథలు ఇవన్నీ? గజ అట్లా మరి ఇవన్నీ ఏం కథలు ఇవన్నీ? అగస్త మహర్షి సముద్రమే తాగేసిండట. అగస్త మహర్షి సముద్రమే తాగేసిండట. అరే రాములకు ఆరతి కట్టే అవసరం ఉండకపోయినా కొంచెం పిలిచి కొంచెం తాగేనాడు తాప్ అయిపోతుండ. మరి అంత సమవర్ణేది అవసరం లేకుండా కదా రాములకు. అయితే చారేసినళ్ళు సమపట్టడానికంటే ఆయన కొంచెం పిలిచిన వాడికే అది అట్టబెడుతుండే, ఇలా నిదానం అయిపోతుండే. అంటేవి మన హిందువులకు ఈ గ్రంథాలే పిచ్చి చేసినాయి. ఇవన్నిటికీ కారణం ఈ బ్రాహ్మణులే. ఈ గ్రంథాలకు అన్నిటికీ, వేదాలకు, శాస్త్రాలు ఇవన్నిటికీ బ్రాహ్మణుడే. అది ఇష్టం వచ్చినట్టు రాసేసిండు, మనకు పాగలు చేసిండు. ఇష్టం వచ్చింది రాసి మనం పాగలు చేసిండు. వాళ్ళని పట్టుకొని మనం కూడా పోతున్నాం. వాళ్ళని ఇడిచి ఓడిపోక్కర్లేదు. పోతున్నావా? అరే ఇడు
నీ అన్న తాకతున్నది, ఇడు ఇడితే ఏమవుతుంది, అది ఉన్నది ఆపతి. ఇడిస్తే ఏమవుతుందో అది ఉన్నది ఆపతి. ఏమవుతుంది, చచ్చిపోయే దీనికంటే మీదేం కాదు కదా, చచ్చిపోయే దీనికంటే మీదేం కాదు కదా. మరి సావతానికి వచ్చినావు కదా, మరి సాగుకి ఎందుకు భయం? అందుకు ముందు సావు, చచ్చినోనికి భయం లేదు. ముందు సావు, చచ్చినోనికి భయం లేదు. మనిన్నోనికి భయం లేదు, మనిన్నోనికి భయం. చచ్చినోనికి ఏమన్నా భయం ఉన్నాయా? ఉంది. అందుకు మేము చచ్చిపోయినాం, మాకు భయం లేదు. తెలుపుతున్న ఈ మాట ఎవరు మదిలో నా కనుడ, పలుకుతున్నారు గంగదాసుడు సత్యము తరిచి చూడురా. అరే నువ్వు సత్యమేమి అసత్యమేమి దిమ్ని లెక్క చేసుకొని సత్యాన్ని పట్టుకొని నడు. అసత్యముతోనైతే నీకు నరకం ఉన్నాయి. సత్యం ఏమో దాన్ని తెలుసుకో, ఆ సత్యాన్ని పట్టుకొని నడిస్తే నీకేమైనా కళ్యాణం ఉన్నది. సత్యం కైగోలా చూపేలేదు. ఒక కోడి పోతున్నాడంటే అందరు ఆనేంబడి పోతున్నారు. ఒక కోడి పోతున్నాడు అందరూ వెనుకనే పోతున్నారు. అందుకు అసత్యము తెలియలేక నేను నరకంకు పోయేవరా. అసత్యం నీకు తెలుసుకుంటానేవంటే నీకు నరకం అండి. అందుకు గురువు బోధల ఇవన్నిటికంటే పైన చేస్తాడు. గురు బోధ అంతా గట్టిగా చేస్తుంది. గురు బోధ అంతా గట్టిగా చేస్తుంది. కానీ ఇంకి నమ్మకం లేదు. నమ్మకం లేదెందుకు? అరే అంటే సులభం ఉన్నది, సోప ఉన్నది. ఏం వీళ్ళ కష్టం లేదు భయ్. మీరు అనిపిస్తున్నది ఈ ఎట్లా ఇంత మాత్రం అవుతాయా? అది ఏం చేసేది లేదు అంట. నేనంట ఏం చేసేది లేదు. సత్యంగా చేయాలి, దాన్ని వినాలి, సత్యమే అసత్యాన్ని పరీక్ష చేయాలి, సత్యాన్ని పట్టుకోలే, పొల్లిది ఇట్లా పెట్టా. అప్పుడే మనం ఏమైనా కళ్యాణం ఉన్నది. ఇక వింటున్నాం, ఇంటి ఆనే దులిపేస్తున్నాం. ఆనే గానే పొరపాటు చేస్తున్నాం మనం. పొరపాటు ఆడవుతున్నది, వింటున్నాము, ఆనే దులిపేస్తున్నాము. అందుకు పొరపాటు అవుతున్నాయి. అరే వింటున్నావు, ఇప్పుడు ఆడికెళ్ళి వీటికి వచ్చిండు దిగిడిచ నుంచి వచ్చిండుగా. ఎందుకు వచ్చిండు? ఎందుకోసానికి వచ్చిండు? కారణమేం చెప్పు. ఆడికెళ్ళి దిగిడిచ నుంచి వచ్చిండు. హాయిగా మంచిగా పండుకుంటుంటే ఇలా. ఇక వీడికి ఎందుకు వచ్చిండు? వచ్చే కారణమేమి? అయినట్టాను ఇన్న మాత్రమే కాదు కదా, విని దాన్ని పట్టుకుంటే ఏమన్నా మీరు వచ్చిన దానికి లాభం ఉన్నది. వాళ్ళు విన్నాము, మంచిగా చెప్పిండు వారా, నంది మంచిగా చెప్పిండు. ఏం చెప్పిండు ఏమో నాకు మర్చి. అది కాదు మాది తపన. ఏమున్నా అంటే అందరూ జ్ఞానులు కావాలా, మూఢనమ్మకాల నుంచి అందరు దూరం కావాలా, అందరూ సుఖం శాంతిని పొందుకోవాలా అన్న తపన మాది. ఇంకా ఏం కాదు. మీరు ఎటుపోతే మాకేం చేసేది లేదు. కానీ మేమంటాం మంచిగా కావాలి, అందరూ బాగుపడాలా, మంచిగా కావాలా. నా మాట మీద ఉన్నోటికి అది ఏ తక్లీఫ్ లేదు, ఏ ఖర్చు లేదు. సుఖమే సుఖము, ఆనందమే ఆనందము. అంత మంచిగా ఉన్నాయి మా మాట మీద. నిలబడ్డోళ్ళకు వాళ్ళతో వాళ్ళదిగా దానికి వాళ్ళని చేయలేదు. ఎట్లనేనట